నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకం వలన సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సమయం పడుతోంది అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావన చేస్తూ గత ప్రభుత్వం నిర్వాహకం వలన 9,371 కోట్లు కడుతూ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టాల్సి వస్తోంది అనేటటువంటి విధంగా ఆయన చెప్పటం, అలాగే దీనిలో భాగంగా తాను ఇస్తామన్నటువంటి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాల్లో త్వరలోనే ఉగాది రోజు ప్రారంభించేటటువంటి విధంగా ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే అందులో భాగంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 చొప్పున ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాము అని ఆయన చెప్పారు. అది త్వరలోనే ప్రారంభిస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ, రైతుకి పెట్టుబడి రూపంలో 6,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంటే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి జత చేసి ఇవ్వటం, 20,000 అన్నదాత సుఖీభవ కింద రైతుకు వ్యవసాయ పెట్టుబడిగా గవర్నమెంట్ తరపున ఇవ్వటం జరుగుద్ది. అది త్వరలోనే ప్రారంభిస్తాము అని చెప్పటం, అలాగే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా త్వరలోనే ప్రారంభిస్తాము, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాము, చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, వారి కోసం ఈ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ త్వరలోనే చేస్తాము అని చెప్పటం, ఈ సంక్షేమ పథకాలను ఈ 1-2 నెలల్లో మేము ప్రారంభిస్తాము అని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే పార్టీ కోసం రక్తాన్ని ధారపోసి కష్టపడి పనిచేసినటువంటి వారికి పార్టీ మర్చిపోదు. నాయకులు పదవుల కోసం వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అలాగే పదవులు వెతుక్కుంటూ నాయకుల దగ్గరికే వస్తాయి, వారిని గుర్తిస్తాము, ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మీ కార్యకర్తలే కదా అంటూ కార్యకర్తలకు ఆయన భరోసా ఇవ్వటం జరుగుతుంది. అలాగే దానిలో భాగంగానే వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోషించినట్లే అనేటటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. అంటే వైసీపీకి మరి గెలిపి ఓట్లేశారు 40% ఓటర్సు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని ఇప్పుడు అడుగుతున్నటువంటిది. వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోషించినట్లే అన్నారు కదా. అయితే మరి వైసీపీకి ఓటేసినటువంటి వాళ్ళు కూడా అందులోకే వస్తారు కదా, మరి వాళ్ళని వేరేగా చేస్తారా ఏమిటా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.